ఈ సంవత్సరము మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చెప్తున్నారు వినండి. మేషరాశి అంటే అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రంలో 1వ పాదం. మొదటి అక్షరము చు, చే, చో, లా, లీ, లు, లే, లో ఆ అక్షరం. ఈ 9 అక్షరాలతో మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మేషరాశికి చెందిన వాళ్ళు అవుతారు. మరి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2గా చెప్పబడుతున్నది, వ్యయము 14గా చెప్పబడుతున్నది. మరి రాజ్యపూజ్యము 5, అవమానము 7. ఈ మేషరాశి వారికి గురు ద్వితీయంలో సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 వరకు ఈ 45 రోజులు ప్రాప్తోడు ద్రవిడం కుటుంబస్సు సుఖమాత్మతే సభాంచాం ఫలం. గురువు ద్వితీయంలో ఉండడం చేత మంచి ధన సంపాదన, సుఖము, మాటకు గౌరవం పెరగడము జరుగుతుండదు. మరి మే 14 నుండి అక్టోబర్ 18 వరకు డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు గురువు మేషరాశిలో తృతీయంలో ఉంటాడు. కాబట్టి ఈ తృతీయంలో ఉండడం చేత ఉద్యోగంలో భంగం ఏర్పడేటువంటి అవకాశము, మిత్రులతో వియోగం ఏర్పడము, కార్యాలన్నీ భంగమైపోవడము, జ్వరబాధలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. మరి మేషరాశి వారికి గురువు చతుర్థ స్థానంలో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఉంటాడు. మరి ఈ కాలంలో ఉండడం వల్ల బంధుమూలకంగా శోకము, ధైర్యము, చతుష్పాద జంతువుల వల్ల పీడలు కలిగేటువంటి అవకాశము. మేషరాశి వారికి ఈ సంవత్సరాంతము కూడా శని ద్వాదశంలో ఉంటాడు కనుక ఈ ద్వాదశంలో శని సంచారించడం వల్ల ప్రజా కార్యాలచే అలసిపోతూ ఉంటారు. శత్రువులు ఆస్తిని అపహరిస్తారు. భార్య సంతతి అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశము. ఈ సంవత్సరం అంతా కూడా శని శ్లోకం చదివినట్లయితే, శనికి ప్రధానమైనటువంటి శివుణ్ణి ఆరాధించినట్లయితే కదా, శని ద్వాదశంలో అంటే నష్ట స్థానంలో ఉన్నట్లయితే ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా శని నష్టాన్ని కలిగించేటువంటి 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరము శని గ్రహాన్ని ఆరాధిస్తూ ఆ శివుడికి ఓం నమశివాయ అని చెప్తూ చెంబడి నీళ్లు వేస్తే ఈ శని ప్రభావం తగ్గిపోయి సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 వరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ఖర్చులన్నీ కలిగేటువంటి అవకాశము. ఈ సమయంలో రాహుని ఆరాధన చేయాలి. మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా రాహు ఈ సంవత్సరము ఏకాదశి శుభగం 11లో సుఖాన్ని ప్రసాదిస్తాడు. అట్లాగే కేతువు షష్టం అంటే 6వ స్థానంలో సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 వరకు సుఖాన్ని కలిగిస్తూ ఉంటారు. మరి ఇదే కేతువు మే 18వ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా ధన నష్టాన్ని కలిగించేటువంటి అవకాశము. ఈ సమయంలో గణపతి ఆరాధన మే 18వ తారీఖు నుంచి చివరి వరకు కూడా కేతు గ్రహం చెప్పిన కదా, కేతు అనుకూలంగా లేకపోవడం వల్ల జ్ఞానపీడ వెంటాడుతుంది. కాబట్టి కేతు గ్రహానికి ప్రధాన దైవం ఆ గణపతి చెప్పిన కదా, ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించినట్లయితే మీ జాతకంలో కేతు అనుకూలంగా మారినట్లే. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి శనిగ్రహం తప్ప గురుగ్రహం కావచ్చు, రాహుగ్రహం, కేతు గ్రహం మంచి అనుకూలంగానే ఉన్నాయి. శనిగ్రహం ఒకటి బాగాలేదు కాబట్టి 12వ స్థానంలో ఉన్నది. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము ఆ శనీశ్వరుణ్ణి, ఆ శివుణ్ణి ఆరాధించుకుని ఆ శని అనుకూలతని పొందువురు కాక. సర్వే జనాః సుఖినో భవంతు.